ఇప్పుడు ఏడికి పోతానం బ్రో? టీ తాగనికి బ్రో. చల్లగా చలి పెడతా అంటే వెచ్చగా చాయ్ తాగి వాడు గుర్ర వాడు ఉంటుంది. టీ తాగితే మామూలుంటుంది. వెచ్చగా టీ తాగి మిర్చిలు తినేద్దాం పా బ్రో. మిర్చిలు అంత బడ్జెట్ మనకు అక్కడ లేవు, కానీ మనం అయితే ఫస్ట్ ఒక మంచి టీ దే ఆర్ పంచాయతింగ్ బ్రో. పబ్లిక్ పంచాయతీ. అట్లాంటప్పుడు అప్పుడప్పుడు జాక్ మీరు ఫోకస్ చేయాలన్నట్టు, పక్కన వాళ్ళంటే ఫోకస్ చేయాలి. చిన్న పాప చూడండి ఫ్రెండ్స్, అట్లా ఫోన్ తిప్పచ్చు జాక్, మీరు ఫోన్ స్టేడియో పెట్టుకుంటారు. మనం గల్లీలోకి వెళ్ళి చేయాలి. ప్రతి ఒక్కటి ఫోకస్ చేసుకుంటే వెళ్తానే అన్ని కవర్ అవుతాయి, లేకపోతే కవర్ కావన్నమాట. ఆరం కొట్టాడు, సైకిల్లోని కారం ఉంటుంది నాకు తెలుసు, అని ఏదో అట్లా వచ్చింది ఇట్లా మాట్లాడినా కానీ బాగుంటుంది. మనకు చలి పెడుతుంది ఫ్రెండ్స్, మామూలుగా చలి పెట్టలేదు. వీక్స్ డేస్ చలి మాత్రం వీక్స్ వెళ్ళినా కానీ. చింటూ బాయ్ ఆన్ స్క్రీన్. చింటూ బాయ్తో గల్లీలో చాలా జాగ్రత్త. చింటూ బాయ్ ఆయన జాబ్ అని చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన అందరిని కాపాడు ఆయన డ్యూటీ. అందువల్ల చింటూ కుక్కలు అనేది ఏంటంటే చాలా స్పీడ్ పోయినప్పుడు బోగుమంటే అన్నట్టు. చిన్న పిల్ల వచ్చినా ఎంత చింటూ బాయ్ అన్న. మా బండి గేర్లు బంద్ చేస్తారు బ్రో. ఇక్కడ యాక్సిడెంట్ అయింది బ్రో, స్పాట్ అయితే వచ్చిపోయింది టర్నింగ్ పాయింట్. అవునా బ్రో? స్పాట్ డెడ్. రోడ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మా వాళ్ళు కొత్త బ్రో, చెప్తున్నాం కదా ఛానల్ మొన్న స్టార్ట్ అయింది కాబట్టి మా వాళ్ళు కొంచెం మాట్లాడడానికి రాదు కాబట్టి ఫ్రెండ్స్ అనేది బాగా పట్టుకున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలు చూసి అదే అలవాటు అయింది మా వాళ్ళకి కూడా. ఇలా ఏం చేయలేము ఇక. పల్లీలో పోయినప్పుడు మన స్పీడ్ చూడండి ఎంత ఉందో. అదే ఇది మధ్యాహ్నం అయితే ఎంత ఉంటుంది బ్రో? 180 అంటే లేస్ట్ మాది. ఇప్పుడు మధ్యాహ్నం అయింది అనుకో 80-90 పికప్ ఉంటుంది గల్లీలలో. ఓన్లీ గల్లీలలో 80-90 పికప్ అవుతాం. గల్లీలలో అంటున్నారు, రోడ్ మీద గల్లీలో అయితే 60, అదే రోడ్ మీద అయితే 80 అంతే. ఇక ఇంత చలిలో కూడా మన వాళ్ళందరూ బైక్ వేసుకొని తిరుగుతారంటే, ఎందుకంటే దగ్గరలో వాయించింది, అందుకనే వాళ్ళందరూ బైక్ వేసుకొని అంటున్నారు. లేకపోతే అసలు రారు. చాయ్ ఎక్కడ బాగుంటుంది బ్రో? కార్ హోటల్ పోవాలన్నా? కెమెరా మీద వెళ్ళి పెడతాను బ్రో. అదే బ్రో మళ్ళీ ఇప్పుడు ఆయన ఆటో అయినా కదా ఎక్కడ చూసాను మనం చూసినావా? ఇప్పుడు చలి పెడుతుంటే ఫ్రెండ్స్ అయినా బండి మనం క్రాస్ అయితే అసలు 50 కూడా కాదు, 30 వెళ్ళలేదు. అప్పుడు మామయ్య ఉన్నారు, కాపలా కాస్తున్నారు. అంటే బండిని పట్టుకుందామని మంచి ప్లాన్లో ఉన్నారన్నమాట. మనం ఇట్లా ఎస్కేప్ అవుతాం, ఎందుకంటే మాకు హెల్మెట్ లేదు ఇక్కడే కదా అని. అక్కడ ముందు పోలీసు వాళ్ళు ఉన్నారని గల్లీలో నుంచి వెళ్తాను. ఎందుకు గల్లీ నుంచి వెళ్తాను అంటే మేము హెల్మెట్ తెచ్చుకోలేదు. అంటే హెల్మెట్ ఎక్కువ అంటే ఇక్కడే కదా 1 కిలోమీటర్ కదా అని హెల్మెట్ తెచ్చుకోలేదు. ఎమ్మటే బండి టర్న్ కొట్టి గల్లీలో నుంచి వెళ్తున్నాం. అని తారా అని బాగా ఫేమస్ మాకు అక్కడ టీ. అది బాగా అంటే బాగా కాదు, అంటే కొంచెం నైట్ టైం కూడా అందరూ వెళ్ళడానికి ఉంటుంది అన్నట్టు. అట్లా టర్నింగ్ పాయింట్ల మీద మాత్రం మెయిన్ ఆరంగా ఉంటారు. చాలా క్లోజ్ టర్నింగ్ ఉంటుంది కదా. అట్లా ఏదైనా కార్స్ అని వచ్చినా కూడా ఓన్లీ 1 వీక్ పట్టేంతనే ఉంటుంది టర్నింగ్ కూడా. ఎక్కువ పోయేంత ఉంది కదా స్పేస్, చాలా తక్కువ. మీకు ఎప్పుడన్నా చూపిస్తాను, మార్నింగ్ కూడా మంచిగా చూపిస్తాను అన్నట్టు. కార్ పట్టుకొచ్చి చూపిస్తా గల్లీలో. రైడ్ తీసుకున్నామా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళిపోతే వస్తుంది తారా షాప్, టీ షాప్, టీ టైం. తారా అని టీ టైం చాలా బాగుంటుంది. కానీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి కన్నా గల్లీలో వెళ్తే చలి కొంచెం తక్కువ పెడతాను. ఎందుకంటే ఇల్లులు ఉంటాయి కదా, చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉండడం వల్ల మనకు చలి అనేది తక్కువ పెడతాను. ఈ చలికాలం వచ్చినప్పుడల్లా అమౌంట్ అంతా టీకే అయిపోతుంది. మార్నింగ్ లేవగానే టీ, మధ్యాహ్నం అయితే టీ, సాయంత్రం అయితే టీ 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 టీ. మనకు టీ లేని రోజు కదా అసలు. మనం లేవడమే టీతో చేస్తాం కదా.
కాబట్టి చూసుకోవాలి. ఇగో ఇక్కడ గుడి ఉంటుంది, హనుమాన్ గుడి అని. మన లెఫ్ట్ సైడ్ ఉంది హనుమాన్ గుడి అని. శ్రీరామ్ శివాలయం అని బాగుంటుంది ఆ గుడి. నేను ఫస్ట్ సైకిల్ కొన్నప్పుడు అక్కడే పూజ చేయించిన. వాళ్ళు పూజ చేసిన వాళ్ళు పంతులు ఇలా పైసలు తీసుకోలేదు, చాలా మంచి వాళ్ళు. కొంతమంది అయితే 200 అప్పుడు మీ చిన్నోళ్ళు మాకు 200 అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్ మాకు. ఇంకా 2 అమౌంట్ ఇప్పుడు చేస్తామని ఇక మాకు ఇక టెన్షన్ అయిపోయినాం. 200 ఏం చేయాలని ఆలోచించేది. తర్వాత ఒక పంతులు పిలిచి నేను చేస్తా రా బాబు అన్న. అంటే పంతులు కూడా అంత ఏజ్ ఏమి ఉండదు ఆయనకు, ఒక 25 ఆ ఏజ్ ఉంటుంది అంతే. ఇక్కడ తార రైట్ సైడ్లో తార, రైట్ సైడ్లో తారా షాప్ ఉంటుంది. చూపిస్తా తారా షాప్ రైట్. అది ఇప్పుడు పక్కన స్కూల్ హనుమాన్ దేవాలయ. ఇప్పుడు టీ తాగడమా దానికి ఎందుకు వెళ్తా